హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఓకే, ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చింది ఎక్కడా చూసారా? మా వాళ్ళందరూ పులిల్లా ఎలా గర్జిస్తున్నారో. అమ్మా, ఈ రోజు బామలు సత్య బామలు వచ్చింది మన పులివెందుల. సో చాలా మంది మహానుభావులు పెళ్ళైన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో చాలా చాలా విషయాలు చెప్తూ ఉంటారు కదా. మీరు చెప్పర్లేండి, ఎందుకంటే మీరు మీ అంత పాజిటివిటీ చూసుకుంటారు. మా బావలు బాబాయిలు వాళ్ళు చెప్తారు. పాపం ఓ మహానుభావుడు చెప్పిన విషయం ఏంటి అంటే, వెడ్డింగ్ కి వెల్డింగ్ కి డిఫరెన్స్ చెప్పారు ఆయన. వెల్డింగ్ అనుకోండి, ముందు నిప్పురవ్వలు వచ్చి తర్వాత జాయిన్ అవుతాయి. అదే వెడ్డింగ్ అనుకోండి, ముందు జాయిన్ అయిన తర్వాత ఇంట్లో నిప్పురవ్వలు వస్తాయి ఫ్రమ్ వైఫ్ నుంచి. అసలే పులివెందులా, ఇంకా అంతే అంతే అనకి ఇక్కడ 4 అంతేలు వేసుకోవాలి. అంతేనా 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 అంతేగా అంతే. చలో మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. ఆల్ రైట్, మా పులివెందుల ఆడ పుల్లులు రెడీగా ఉన్నారు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. భయపడక్కర్లేదు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. భయపెట్టినోడు భయపెడతారు, అంతేనా? ఏం పేరు సిస్టర్? సత్యలక్ష్మి. సత్య భామ. సత్య వచ్చింది సత్యభామల షోకి. బావగారి పేరేంటి? మహేంద్ర బాబు. ఏమని పిలుస్తావు ముద్దుగా? మహేంద్ర భూపతి. ఏంటి సిస్టర్ సంగతిలో, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారా? అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. పులివెందుల్లో పెళ్లి చూపులు ఎలా జరుగుతాయి? అందరిలో మామే. అవునా? డిఫరెంట్ గా ఏముండదా? డిఫరెంట్ ఏముంటుందండి. మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? మీరు అక్కడ రాణిలో కూర్చొని ప్రవేశపెట్టండి అన్నారా? అంటే ఆయన ఇలా సిగ్గుతో వచ్చి తల నిలబడ్డారా? మా వారు ఎప్పుడు అంటూ ఉంటారు, నాకు ఛాన్స్ ఇవ్వలేదు చూడడానికి, నువ్వే చూస్తూనే ఉన్నావని. సరే సిస్టర్, మీకు మంత్రం ఇస్తా. ఆ మంత్రం ఒక్కసారే వాడాలి. బావగారి మీదే ప్రయోగించాలి. ఆ మంత్రం చదివి మా హస్బెండ్ ఇలా మారిపోవాలంటే అలా మారిపోతారు. దుమ్ దుమ్ దుబుచ్చా దూదో దమ్దహ. దుమ్ దుమ్ దుబుచ్చా దూదో దమ్దహ. ఇప్పుడు ఏమి ఎలా మారుస్తారు? మంత్రం ఇస్తారు, తొందరగా చెప్పండి, మళ్ళీ బావ మారిపోతాడు. అరవింద్ స్వామి లాగా మార్చేద్దాం. అచ్చా, నువ్వు మధుబాలవా? రోజా సినిమాలో మధుబాలవా? బొంబాయి సినిమాలో మనీషా కొయిరాలవా? బాంబే సినిమానే. బావగారు అరవింద్ స్వామి, నువ్వేమో మనీషా కొయిరాలా. ఏ పాట కావాలి? గుర్తురావట్లే. మొత్తానికి ఆయన అరవింద్ స్వామిగా మారిపోతే ఆ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు మళ్ళీ హనీమూన్? ఇంకోసారి మొన్నే స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చాం. పెళ్లి ఎన్ని ఇయర్స్ అయింది? 26. సిల్వర్ జూబ్లీ హనీమూనా? సిల్వర్ జూబ్లీ అరుణాచలం. తర్వాత విత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీస్ తీసుకెళ్లారు కాబట్టి ఇద్దరు ఏకాంతంగా స్విట్జర్లాండ్. ఏం చేస్తారు బావగారు? బిజినెస్ అండి మాది, క్లాత్ బిజినెస్. రెడీ, జాగ్రత్తగా విను. పులివెందుల వచ్చిన బొంబాయి బుల్లి బొద్దింకను చూసి వేసింది కెవ్వు కేక. బోర్లపడి దొర్లుతూ పారిపోయారు జనాలు నవ్వలేక. పులివెందులు వచ్చిన బొంబాయి బుల్లి బొద్దింకను చూసి వేసింది కెవ్వు కేక. బోర్లాపడి దొర్లుతూ పారిపోయారు జనాలు నవ్వలేక. పులివెందులో వచ్చిన బొంబాయి బుల్లి బొద్దింకను చూసి బోర్లా పడింది. అబ్బా, జనాలు నవ్వలేక పారిపోయారు. ఏది అందులో ఒక ప్రాసేది, ఓ రిధం ఏది? ఓ త్రివిక్రమ్ గారు ఎక్కడ? పులివెందులు వచ్చిన బొంబాయి బుల్లి బొద్దింకను చూసి వేసింది కెవ్వు కేక. అది చూసిన జనాలు బోర్లబడి పారిపోయారు నవ్వలేక. పులివెందులో వచ్చిన బొంబాయి బుల్లి బొద్దింకను చూసి బోర్లా పడింది. బోర్లా పడ్డం మండ. ఇంకంటే బోర్లా పడుతుందండి. పులివెందులు వచ్చిన బొంబాయి బుల్లి బొద్దింకను చూసి వేసింది కెవ్వు కేక. అది చూసిన జనాలు బోర్లపడి నవ్వుతూ పారిపోయారు నవ్వలేక. పులివెందులో వచ్చిన బొంబాయి బుల్లి బొద్దింకను చూసి కెవ్వు కేక. అది చూసిన జనాలు పారిపోయారు నవ్వలేక. మళ్ళీ ఫాస్ట్ గా చెప్పు. పులివెందులో వచ్చిన బొంబాయి బుల్లి బొద్దింకను చూసి వేసింది కెవ్వు కేక. ఏ బొంబాయి బుల్లి అన్న వచ్చి మన షాప్ ముందు నుంచింది అనుకో, పరిస్థితి ఏంటి? నా ఫేవరెట్ చెప్పాను బాంబే అని. బొంబాయి బుల్లి అంటే తనది కాదు. చెప్పు. పులివెందులో వచ్చిన బొంబాయి బుల్లి బొద్దింకను చూసి పెట్టింది కెవ్వు కేక. బోర్లా పడింది, జనాలు చూసి నవ్వలేక. ఆమె బోర్లా పడి ఆమె కెవ్వు కేకేసింది, ఏదో ఒకటి గొడవ వదిలింది. మీరు ఎటు వెళ్ళండి, మీరు ఇటు రండి.
ఏం పేరు? దివ్యశ్రీ. బావగారి పేరేంటి? సందీప్. సందు అని పిలుస్తావా? దీపు అని పిలుస్తా. దీపే ఎందుకు సందు అని పిలచ్చు కదా ఇప్పుడు పిలు. ఏ సందు అని. నో నో. నిన్నేమని పిలుస్తారు ఆయన? దివ్య. ఇంకా ఏ 2 ఉన్నాయి కదా. బుజ్జి. బుజ్జి. అప్పుడప్పుడు బుజ్జి నీకోసం తెచ్చాను బజ్జీ అని మిరపకాయ బజ్జీలు తెస్తారా? అప్పుడప్పుడు తెస్తారు. అచ్చా, ఆ బజ్జీ అల్ల ఈ బుజ్జి బుజ్జి అయిపోయింది అనమాట. బుజ్జి కోసమైనా బజ్జీలు తీసుకొస్తారు సందు బావ. తీసుకొస్తారు. అనేసింది అంటే సందు. ఓకే. ఏం చేస్తారు బావగారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రొడక్షన్ ఎంతమంది? లేదండి, రీసెంట్ గా మ్యారేజ్. రీసే కొత్త పెళ్లి కూతురు. అయ్యో హనీమూన్ గురించి చెప్పు ఇక్కడ. 3 years అయింది. 3 years అయినా పర్వాలేదు. కొత్త పెళ్లి కూతురు. ఎక్కడ హనీమూన్? థాయిలాండ్. సరే నీకు మంత్రం ఇస్తాను, బావగారిని మార్చొచ్చు. ఒకే ఆప్షన్ లో ఆయన ఎలా మార్చాలో డిసైడ్ చేసుకో. ముందు మంత్రం చంచం చుహాహ చంబో చంబహ. మంత్రం వేసి ఆయన ఎలా మార్చాలో చెప్పు. చంచం చుహాహో చంబో చంబహ. మంత్రం వేస్తావు. ఇప్పుడు ఎలా మార్చుదాం బావగారిని? మహేష్ బాబులా మారుద్దాం. ఇప్పుడు మహేష్ బాబుకి అసలే ఫాలోయింగ్ ఎక్కువ, అమ్మాయిలు. మహేష్ బాబుకి మంచి గుణం ఉంటది, సో మా ఆయనకు కూడా అలానే మంచి. ఇంకోటి కూడా ఉంది, బావకి ఆయనకి సేమ్ క్వాలిటీ. మహేష్ బాబు చూడగానే అమ్మాయిలు మహేష్ అంటారు, మన సందు బాబుని చూడగానే అందరు సందు అంటారు కదా. అప్పట్లో కాలేజీలో బావ వెనకాల ఒక 20-30 మంది అమ్మాయిలు ఆయన వెళ్తుంటే వెనకాల పరిగెట్టుకొని వెళ్ళేవారంట. ఫాలో అంటూ. ఆ విషయం తెలుసా లేదా నీకు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇడ్లీ ఆర్డర్, డెడ్లీ వార్నింగ్, ఆ విషయం ఏంటో తెలుసు. సరే కడిగేద్దాం. సరే జాగ్రత్తగా విను. పక్కింటి పెరట్లో విరివిగా పెరిగిన అరటి తోట, ఎదురింటి షాప్ లో తెచ్చుకుందాం కత్తిపీట. పక్కింటి పెరట్లో పెరిగిన అరటి తోట. ఏది విరివేది? పక్కింటి పెరటిలో పెరిగింది అరటి తోట, షాప్ కెళ్ళి తెచ్చుకుందాం కత్తిపీట. ఏ షాపు? ఎదురింటి షాప్ అని చెప్పానా? ఎదురింటి షాప్. మరి ఎదురింటి షాప్ వాళ్ళు ఫీల్ అవుతారు. నీ ఎదురింటిగా వాళ్ళు షాప్ పెట్టుకుంటే నువ్వు పక్క ఎక్కడో షాప్కి వెళ్తే ఆ షాప్ వాళ్ళు ఫీల్ అవుతారా, ఫీల్ అవరా? మళ్ళీ మొదటి నుంచి చెప్పు. అయితే పక్కింటి తోటలో పెరిగింది అరటి తోట, ఎదురింటి షాపులో వెళ్ళి తెచ్చుకుందాం కత్తిపీట. మళ్ళీ పక్కింటి పెరటిలో విడివిడిగా పెరిగింది అరటి తోట, ఎదురింటి షాప్. చెప్తా, యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు చెప్పాలి. ఓకే. పక్కింటి పెరట్లో విరివిగా పెరిగింది అరటి తోట, ఎదురింటి షాప్ లో తెచ్చుకుందాం కత్తిపీట. సందు. అక్కడ దాకా చెప్పాలి. ఓకే, యాక్షన్. పక్కింటి తోటలో విడివిడిగా పెరిగింది అరటి తోట, ఎదురింటి షాపులో వెళ్ళి తెచ్చుకుందాం కత్తిపీట. తర్వాత ఏది? దీపు. అది నేను. ఓకే, గట్టిగా చెప్పండి. హలో సిస్టర్, నమస్తే. నమస్తే సార్. ఏం పేరు? ప్రసన్న లక్ష్మి. లచ్చిందేవి. సరే, మహానటి సావిత్రిలో పొడుగు బొట్టెట్టావు బావగారు చెప్పారా? నువ్వు సేమ్ అచ్చు సావిత్రి అండ్ తమన్నా మిక్స్ అయినట్టు ఉంటావు, పొడుగు బొట్టు పెట్టుకున్నారా? అలా ఏం లేదు, అంతా నా చాయిసే. ఏం పేరు బావ పేరు? మురళీకృష్ణ. వాయిస్తాడా ఏంటి? మురళి. ఓకే, ఇప్పుడు నీకు మంత్రం. బావని ఎలా మార్చాలో డిసైడ్ చేసుకో. అక్కడేమో మహేష్ బాబు, ఇక్కడేమో అరవింద్ స్వామి. ఓకే. వాళ్ళ హస్బెండ్ అలా మార్చేసుకున్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు ఏంటో అసలు మురళీకృష్ణని. ఓకే, మంత్రం చూసుకో. రమ్ రమ్ రంబో రంబహ. రమ్ రమ్ రంబో రంబహ. ఏం మార్చుదాం బావని? ప్రభాస్ లాగా మారుద్దాం. అబ్బా బాహుబలే. సరే సిస్టర్, జాగ్రత్తగా విను. పులివెందుల వచ్చిన బొంబాయి బుల్లి బొద్దింకను చూసి వేసింది కెవ్వుకేక, బోర్లాపడి జనాలు పారిపోయారు అది చూసి నవ్వలేక. పులివెందుల బుల్లి బొంబాయి వచ్చింది కెవ్వుకేక. పులివెందుల బుల్లి బొంబాయి వెళ్ళింది, బొంబాయి బుల్లి పులివెందులు రాలేదు. పులివెందుల బుల్లి మళ్ళీ పులివెందుల బుల్లి అంటది. పులివెందులు వచ్చింది బొంబాయి బుల్లి. పులివెందుల వచ్చింది బొంబాయి బుల్లి, బొద్దింకను చూసి పెట్టింది కెవ్వుకేక. పులివెందులు వచ్చిన బొంబాయి బుల్లి, పులివెందులు వచ్చిన బొంబాయి బుల్లి, బొద్దింకను చూసి వేసింది కెవ్వుకేక. బొద్దింకను చూసి వేసింది కెవ్వుకేక. అది చూసిన మురళీకృష్ణ, అది చూసిన మా ఆయన, అది చూసిన మా ఆయన వెళ్ళి పట్టుకున్నాడు. కింద పడకుండా. మరి నువ్వు చూస్తే ఏం చేసావు? ఓకే, గట్టిగా చెప్పట్లే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. కూర్చోండి మా.
ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మన వాళ్ళ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ రేంజ్ లో ఉంది కాబట్టి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం రిమ్ జిమ్ రిబ్బన్ అనే ఆట. ఎలా ఆడాలి, ఏంటి రూల్స్ అంటే మీకు ఇదిగో ఇలాంటిది ఇస్తాం. ముగ్గురు ఉంటారు ఒకేసారి ఆడేవాళ్ళు. మీరు దీన్ని ఇట్లా చూస్తే ఈ క్లిప్ తీసి పడేయాలి. మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఈ క్లిప్ తీసి కింద పడేయాలి. అలా పడేస్తూ మొత్తం కంప్లీట్ చేసి దీనికి టర్న్ చేసేసి ఏ రిబ్బన్ మిగలకుండా చుట్టేయాలి. అంతే, చాలా సింపుల్ గేమ్. ఓకే, ఫస్ట్ రౌండ్ లో ధనలక్ష్మి గారు, పావని గారు, సువర్ణ గారు ఆడుతున్నారు. మరి ఈ ముగ్గురులో ఎవరు ఫాస్ట్ గా కంప్లీట్ చేసి విన్ అవుతారో చూద్దాం. ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఫాస్ట్ క్లిప్ తీసి చుట్టాలి. అయిపోతుంది. ధనలక్ష్మి గారు, క్లిప్పులు చాలా మిగిలే. డన్. తిప్పండి చేయండి. ఓయమ్మో, ధనలక్ష్మి గారు, అసలు ధనలక్ష్మి గారు పడిన టెన్షన్ ఎవరు పడలా. మా సిస్టర్కి బాంబులు చుట్టడం బాగా అలవాటు, అందుకనే జాగ్రత్తగా తిప్పారు. ఓవరాల్ గా పాపం ముందున్న ధనలక్ష్మి గారిని, పావని గారిని వదిలేసి సువర్ణ గారు కంప్లీట్ చేశారు ఈ రౌండ్. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం రిమ్ జిమ్ రిబ్బన్ అనే ఆట. మరి ఇప్పుడు ఆడడానికి వచ్చారు లక్ష్మి గారు, లిఖిత గారు అండ్ రత్నాల్ గారు. నేనైతే మా రత్నాల్ సిస్టర్కే నేను సపోర్ట్ చేస్తున్నాను, బికాజ్ విన్ అయిందంటే నాకు కొన్ని రత్నాలు ఇస్తుందని. ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. తిప్పు రత్నాలాయ్. ఫాస్ట్. ఏంటి మా రత్నాలు గారిని ఎంకరేజ్ చేయరు మీరు? ఓకే, అందరికంటే ముందుగా లిఖిత గారు కంప్లీట్ చేశారు అండ్ ఈ రౌండ్ విన్నర్ లిఖిత. ఆల్ రైట్, ఓషివంగిలో మనం ఆడుతున్నాం రిమ్ జిమ్ రిబ్బన్ అనే ఆట. సో మరి ఇప్పుడు ఆడడానికి వచ్చారు రాజలక్ష్మి గారు, ఇందు గారు, హరిప్రియ గారు. హరిప్రియ గారు ముక్కుకే పెట్టారు కిలో బంగారం. రెడీ, 3, 2, 1 స్టార్ట్. తిప్పాలి. అదో చుట్టు ముందు చుట్టూ ఒక్కొక్క క్లిప్ తీయాలి. ఓకే, మొత్తానికి కంప్లీట్ చేశారు హరిప్రియ గారు. హరిప్రియ గారు ముక్కు ఇది ఎక్కడ జారిపోద్దా అనే టెన్షన్ తో అట్లా తిట్టి మరి అంత ఎక్కువ బంగారం పెడితే అది ఇలా వంగిపోతుంది. ఎనీవే, ఈ రౌండ్ లో రాజ్యలక్ష్మి గారు అందరికంటే ఫాస్ట్ గా కంప్లీట్ చేసి విన్ అయ్యారు. అబ్బా, అలా ఊపుతున్నారు, చెయ్యి బాగా ఊపారండి. కూర్చోండి. ఆల్ రైట్, ఈరోజు ఓషివంగిలో మనం ఆడాం రిమ్ జిమ్ రిబ్బన్ అనే ఆట. ఓవరాల్ గా 3 రౌండ్ లో ముగ్గురు విన్నర్స్, లిఖిత గారు, సువర్ణ గారు అండ్ రాజ్యలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్ అండి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటని షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు ప్రమీల గారు. సో అంతా మన కుటుంబం, మన ఫ్యామిలీయే. ఏం జరిగింది ఏంటి చెప్పండి. నాకు 15 సంవత్సరాలకు పెళ్ళయింది. 10th క్లాస్ ఇంకా ఎగ్జామ్ రాయలేదు నేను. కానీ మా నాన్న అప్పుడే పెళ్లి చేసినాడు. మాకు ఏమీ తెలియదు అప్పటికి. కానీ 10th క్లాస్ ఎగ్జామ్ తర్వాత రాసిన నేను. పెళ్ళైన సంవత్సరానికే కడుపు పండింది. 3 పిల్లలు పుట్టినారు నాకు. ఫస్ట్ పాప, మళ్ళా బాబు, మళ్ళా పాప. కానీ నన్ను పల్లెకిచ్చినారు.
మా అమ్మ వాళ్ళ అమ్మ చనిపోతాండి వాళ్ళ ఇంటికి మా ఇంటి నుంచి ఒక పాపని ఇవ్వాలని కోరిందంట. మా నాన్న అయితే వద్దనే వద్దు అన్నాడు. కానీ మా అమ్మ ఏం చేసింది తెలుసా, మా అమ్మని వాళ్ళు కోరినారు, మాట ఇచ్చినారని మా అమ్మ పెళ్లి చేసింది. పెద్ద కొడుకు టీచర్ గా చదివించినారు, రెండో కొడుకు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ గా చదివించినారు. మా ఆయన ఇంక లాస్ట్ వాడు కాబట్టి వాళ్ళిద్దరు అట్లా వెళ్ళిపోయినారు కదా, ఈయనను భూమికే వేసేసినారు. కాబట్టి ఈయనకు పెద్దగా ఇప్పటికీ తెలియదు. ఆ తోట ఇండ్లు తప్ప ఆయన ఎక్కడికి పోయేవాడు కాదు. ఆ తోటలో సంపాదించిందంతా వాళ్ళకే పెట్టుకుంటూ వచ్చినారు. మా ఆయన తోట అని దాంతో నేర్చిపెట్టేసినారు. అంగడి నేర్పిలే, ఏమీ నేర్పిలే. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు మమ్మీ? పిల్లలు కొడుకు మన యాక్సిడెంట్ లో చనిపోయినాడు. ఎవరు? మీ బాబు. ఏమైంది మా? బండి ఇచ్చినాము, బండి వద్దని ఫస్ట్ బండి అడిగినాడు. ఇంటర్ అయిపోయింది. పెద్ద పాప ఏం చదువుతున్నారు? మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు. సో బాబు ఇంటర్ చదువుతుంటే బండి కొనిచ్చారు. ఒక్కడే కొడుకు మీకు? ఒక్కడే కొడుకు. బండి కావాలన్నాడు. వద్దు నాన్న అంటే టాబ్లెట్లు వేసుకున్నాడు. బండి కొనలేదని? బండి కొనలేదని టాబ్లెట్లు వేసుకున్నాడు సూసైడ్ చేసుకోవడానికి. కానీ హాస్పిటల్లో చేర్చి చాలా ఇబ్బంది పడినాము. కానీ తప్పలు తీర్చేదానికి మళ్ళీ ఏం చేసుకుంటాడని భయంతో బండి కొనిచ్చారు. బండి కొనిచ్చినాము. ఆ బండి యాక్సిడెంట్ లో చనిపోయినాడు అనమాట వాడు. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? వేల్పల కాడ, తోటల కాడ. కాలేజ్ నుంచి వస్తుంటే అక్కడి నుంచి డాక్టర్ వచ్చి గుద్దింది. ఎంత అపురూపం అంటే నేను ఇప్పుడు చెప్తాను, కూతుర్ల కంటే నాకు అసలు వాడైతే నిన్ను ఏమన్నాడు తెలుసా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా నేను అన్నాడు. ఆ దేవుడు చూడు తండ్రిని, ఆ తండ్రి తెలియని వాడిని ఇచ్చినప్పుడు బిడ్డను బతికియాల. ఆ దేవుని చాలా తప్పు నాకు తెలిసి. దేవుణ్ణి ఎట్లా ప్రార్థిస్తాడంటే ఇప్పటికే చెప్తున్నా, ఆయన అసలు దేవుని ఇంట్లో గంట సేపు పూలు పెడతాడు. ప్రతి 11 అయినా టిఫిన్ తినడు. దేవుని కాడే ఎక్కువ ఉంటాడు. మీ ఫాదర్ అంటే అట్లాంటి దేవుడు ఎందుకు ఎట్లా చేసినాడు నాకు ఇప్పటికీ అర్థం కాదు. మా ఆయన అయితే దేవుణ్ణి అసలు కొన్నాళ్ళు స్మరించాలంటేనే బాధపడతాడు. కొడుకు ఇలా అయిందని. అంతే కదా, ఎంత అసలు 21 సంవత్సరము ఎంత ఎట్లా సాకినామంటే అట్లా సాకినాము. ఇప్పుడు ఎక్కడమ్మా? ఊళ్ళోనే ఉన్నారా? పులివెందులు షిఫ్ట్ అయిపోయారా? అదే మేము ఇంకా వేముళ్ళు ఉన్నాము. సో పిల్లలిద్దరు ఎక్కడ? అల్లుళ్ళు ఎక్కడ? పిల్లలిద్దరికి ఎక్కడికి ఇచ్చారు? చోటి కడప ఇచ్చినాం. అక్కడికి వెళ్ళి వస్తుంటారా? అంటే అప్పుడప్పుడు కూతురు దగ్గర ఉన్న ఆ మనవాళ్ళని చూసుకొని కొడుకులు వాళ్ళనే చూసుకొని ఆ బాధను కొంచెం కంట్రోల్ చేసుకోగలరు. ఎట్లా కంట్రోల్ అవుతుంది? పిల్లలు ఏమంటారు తెలుసా, ఆడపిల్లల దగ్గరికి పోతే అమ్మ మీరు వచ్చి పిలుచుకొచ్చుకోవాలా పిల్లలను అంటారు. సెలవులు వస్తే ఏ విధంగా పిలుచుకురావాలి? తండ్రి చూస్తామని నేను పోయి పిలుచుకురాలేనంటాడు. వాళ్ళని రమ్మంటే వాళ్ళు ఏమంటారు, ఇచ్చిపెట్టి రాలేరు, మీరు పిలుచుకోవాలమ్మా ధర్మం అంటారు. వాళ్ళు ఏ విధంగా పిలుచుకోవాలా? అదే కొడుకుని నింటే ఇప్పుడు అలాంటి కొడుకులు ఉన్న వాళ్ళు బండి తోలుతా అమ్మ నన్ను ఎట్లా చూసుకుంటున్నారని ప్రతి ఒక్కరు. దేవుడు నిజంగా చెప్తున్నా, నేను ఇప్పటికి దేవుడు చాలా ఘోరం. అసలు భర్తను అట్లా అంటప్పుడు భర్తను బాగా ఇచ్చేయాల, ఏదైనా సమకూర్చే భర్తని వల్ల. చేతికొచ్చిన కొడుకు లేడు అంటే ఏ తల్లిదండ్రులకైనా అది జీవితాంతం నరకమే. గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతూ ఉంటారు. కడుపు కోత అసలు తీర్చేదే కాదు. మీకు ఆ దేవుడు అన్యాయం చేశాడు అని డెఫినెట్ గా. కాకపోతే విధి ఎప్పుడు ఎలా జరుగుద్దో, ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటారో ఉండరో తెలియదు. సో మనం ఉన్నన్ని రోజులు ఇంకా ఉన్నాం కాబట్టి అనుకుంటూ స్ట్రాంగ్ గా ఉండి వెళ్ళాలి. మీకు 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. మనవాళ్ళు ఉంటారు, హస్బెండ్ ఏమీ తెలియదు, ఆయన చూసుకోవాలి. బట్ మీరే కొంచెం స్ట్రాంగ్ గా ఉండి. ఏమంటే తమ్ముళ్ళు గాని ఆయనకు తెలియదని అందరూ ఓర్పుగా ఉంటారు. ఏదన్నా అన్నా కూడా గమ్ములు ఉంటారు ఇప్పటికి కూడా పాపం. సో ఏమన్నా ఆయన తెలియక అంటున్నాడులే అని ఊరుకుంటారు. తమ్ముళ్ళు ఊరుకుంటారు, అల్లుళ్ళు ఊరుకుంటారు. అది దేవుడు మాకు పెట్టే భిక్ష. నిజంగా చెప్తున్నా, అందరినీ నేను అసలు విడిచిపెట్టాను. దేవుడు ఏదో అంటే ఒక విధంగా అన్యాయం జరిగినా ఏదో విధంగా మంచి జరుగుతూనే ఉంటుంది. సో అంటే కొన్ని సంఘటనలు ఇలా జరగకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది. బాబు ఉండుంటే బాగుండు. కానీ బాబు ఉండింటే ఈ పొద్దు తమ్ముళ్ళ మీద గానీ అల్లుళ్ళ మీద గానీ ఆధారపడే వాళ్ళం కాదు. అమ్మా, ఇది మీ ఫ్యామిలీ అనుకుని వచ్చి మీ మనసులో బాధను మా అందరితో షేర్ చేసుకున్నారు. మా అందరం కోరుకునేది ఏంటి అంటే, సో మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ధైర్యంగా ఉంటేనే సార్, మీ హస్బెండ్ పేరేంటి? నాగేశ్వరరావు గారు ధైర్యంగా ఉంటారమ్మా. బీ స్ట్రాంగ్. మా అందరి తరపున చిన్న కానుక మీకు. టేక్ కేర్. సో ఇది ఈరోజు మన పులివెందుల్లో బామ్మల సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామ్మల సత్యభామలు. నమస్తే.